ఇలా ఇడ్లీ బ్యాటర్ కానీ దోస బ్యాటర్ కానీ మనకి పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కనుక ముందు రోజు నైటే ఎగ్జాక్ట్ కరెక్ట్గా క్వాంటిటీ తీసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ 1 గ్లాస్ తీసుకున్నప్పుడు 2 గ్లాసెస్ రవ్వ కానీ 2 గ్లాసెస్ బియ్యం కానీ నానబెట్టుకోవాలి. సో అలా ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత అర్లీ మార్నింగే మనం గ్రైండ్ చేసుకుని ఇలా మంచిగా సాల్ట్ యాడ్ చేసుకుని దోశ కింద అయితే వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అండ్ అంతే కదండి, మనం ఫ్రీజర్లో పెడతాం కదా, ఇడ్లీ పిండి ఫ్రీజర్లో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ దోశ పిండి మాత్రం కొంచెం అంటే రేపు మార్నింగ్కి వేసుకునేటట్టు మనం బయట వదిలేసుకున్నాం అనుకోండి, చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఎక్కడ పిండి కూడా పాడవదు, చాలా పేపర్ దోశ కింద అయితే వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఏదైనా ఇంట్లో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, చాలా ఎక్కువ కూడా వస్తాయి, కడుపు నిండా తినచ్చు టేస్టీగా. సో ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తారు లేదో తప్పకుండా కమెంట్ చేయండి. దీంట్లోకి వచ్చేసి మనకి పప్పుల పౌడర్ కానీ పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ అండ్ గోంగూర కొత్తిమీర చట్నీ కానీ చాలా బాగుంటుంది. నేనైతే పప్పుల చట్నీ అయితే చేశాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.